హాయ్ సార్. హాయ్ సార్. యాక్చువల్ మీ కంపెనీ ఏంటండి? క్రొపాక్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ అని. ఇది స్పేస్ వచ్చేసి బెంగళూరులో ఉంటుంది. ఇది రైస్ మిల్‌కి ಅಥವಾ ఏదైనా గ్రెయిన్ మిల్‌కి ప్యాకింగ్, బ్లెండింగ్ డీ స్టోనర్ మిల్ సెక్షన్ మొత్తం మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాము. టెక్నాలజీ అంతా మనదే. సాఫ్ట్‌వేర్ కూడా మేమే బిల్డ్ చేస్తాం. ఎలక్ట్రికల్ ప్యానెల్ ఉంటుంది మనది. అంటే ఇప్పుడు ప్యాకింగ్ అంటే రైస్ బ్యాగ్స్ అలాంటి ఆ ప్యాకింగా లేకపోతే ఏ టైప్ ఆఫ్ ప్యాకింగ్స్ చేస్తారు? ఎనీ టైప్ ఆఫ్ గ్రెయిన్స్. గ్రెయిన్ అంటే రైస్ వస్తుంది, బియ్యం లేకుంటే ఇది వస్తుంది కదా, నూకలు ఏదైనా కూడా ప్యాక్ చేసుకోవచ్చు. అంటే ఎన్ని కేజీస్కి ప్యాకింగ్స్ ఉంటాయి? సో మన ఆప్షన్ వచ్చేసి 5 to 55 దాకా ఉంటుంది. అంటే రైస్ ఇప్పుడు బాస్మతి రైస్ కానీ ఏ రైస్ అన్నా మీరు ఏ రైస్ అయినా ప్యాక్ చేసుకోవచ్చు. ఓకే. మీ దగ్గర మెషిన్ స్టార్టింగ్ ఎంత ప్రైస్లో ఉంటాయి? స్టార్టింగ్ ప్రైస్ అంటే ప్యాకింగ్లో స్టార్టింగ్ ప్రైస్ చూస్తే ఎంత ప్రైస్లో స్టార్ట్ అవుతాయి? సో ప్యాకింగ్ సెక్షన్లో మనం రెండు రకాలు ఉంటాయి సార్. అక్కడ చూడండి, అక్కడ ప్యాకింగ్ సెక్షన్ అంటే సింగిల్ టైప్ ప్యాకింగ్ ఒకటి, డబల్ టైప్ ట్విన్ ప్యాకింగ్ అని ఒకటి ఉంది. సింగిల్ టైప్ ప్యాకింగ్ వచ్చేసి అది 15 టన్ దాకా వస్తుంది. ప్యాకింగ్ అంటే 50 kgs బ్యాగ్లో తీసుకుంటే మనకి పర్ అవర్ 15 టన్ దాకా ప్యాక్ చేసుకోవచ్చు. ట్విన్ తీసుకుంటే 30 టన్ దాకా ప్యాక్ చేసుకోవచ్చు మనము. దీనికి ఒక కెపాసిటీ అంటే కరెంట్ అనేది ఎంత అవుతుంది అని చెప్పగలరా? ఇప్పుడు అది ఇప్పుడు 1 kVA సింగిల్ కేవీఏ. ఓకే. సింగిల్ కేవీ అంటే స్పేస్ అన్నీ ఎంత ఉంటుంది? అంటే 4x4 ఫీట్ ఉంటే చాలా మనకి. అంటే మెయిన్గా ఇప్పుడు రైస్ మిల్స్ వాళ్ళకే ప్రొవైడ్ చేస్తారా ఇంకెవరికైనా కానీ ఏదన్నా వాంటింగ్ ఉంటే? ఎనీ గ్రెయిన్ మిల్. ఇంకేం ప్యాకింగ్ మెషిన్ వచ్చేసి ఎనీ గ్రెయిన్ మిల్కి వస్తుంది. మన బ్లెండింగ్ అని వస్తుంది. ఒకసారి బ్లెండింగ్ అంటే ఏంటంటే WHO CMRకి కన్ఫర్మ్ చేసింది ఏంటంటే FRకి కలపాలి అని, ఫోర్టిఫైడ్ రైస్ మిక్స్ చేయాలని కొత్త రూల్స్ పెట్టింది. ఆల్ ఓవర్ ఇండియాలో 2 years నుంచి ఫోర్టిఫైడ్ రైస్ కలపాలని గవర్నమెంట్ ఇండియా గవర్నమెంట్ రూల్స్ పెట్టింది. దానికోసమే ఈ బ్లెండింగ్ మెషిన్ కొత్తగా వచ్చింది. ఈ బ్లెండింగ్ మెషిన్ ఏంటంటే ఇక్కడ వచ్చేసి రైస్ వస్తుంది, హెడ్ రైస్ వస్తుంది. హెడ్ రైస్ అంటే నార్మల్ రైస్ వస్తుంది. ఇక్కడ వెనకాల ఒక సెక్షన్ ఉంచండి. ఇక్కడ రండి చూపిస్తాను నేను. ఇది FRK సెక్షన్ అని, అంటే ఫోర్టిఫైడ్ సెక్షన్ అని. ఫోర్టిఫైడ్ రైస్ వచ్చేసి దీని నుంచి వస్తుంది రైస్. దీనికి వాళ్ళు ఆఫర్ చేయించుకుంటే కంటిన్యూస్గా 1% రైస్ అనేది వాళ్ళకి ఎగ్జాక్ట్గా 1% దిగాలి అని రూల్స్ ఉంది. అలాగే 1% రైస్ దీనిలో వస్తుంది. దీని రెండుని ఖాతా పెట్టి దీనిలో బ్లెండ్ చేస్తుంది. బ్లెండ్ అంటే మిక్సింగ్ చేస్తుంది. ఎందుకు అలా 1% అంటే దాని ఒక క్వాలిటీ పెంచడానికి కోసం లేకపోతే దేనికి? క్వాలిటీ పెంచడం కాదు. ఏంటంటే CMR వచ్చేసి పేదవాళ్ళకే ఇస్తారు. పేదవాళ్ళకి మాత్రమే CMR రైస్ ఉంటుంది. అంటే గవర్నమెంట్ బియ్యం అందరూ ఎందుకంటే హెల్త్ కాన్షియస్ వల్ల లాస్ట్ 2 years నుంచి WHO ఏంటంటే మన హెల్త్కి డెమాన్స్ట్రేట్ ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది బాగా. కాబట్టి గవర్నమెంట్ వాళ్ళు నార్మల్ బ్యాక్వర్డ్ కేటగిరీ వాళ్ళు ఎక్కువ డబ్బు పెట్టి హాస్పిటల్ చూపించుకోరు. అందుకనే ఫోర్టిఫైడ్ రైస్ అని. అంటే ఫోర్టిఫైడ్ అంటే అది వచ్చేసి ప్రోటీన్ రైస్ యాక్చువల్లీ. దాన్ని బియ్యంలాగే తయారు చేస్తారు. అది ఒకటి హ్యూమన్ మ్యానుఫ్యాక్చర్డ్ రైస్ అది ఫోర్టిఫైడ్. దానికి ఒక 1% కలపాలని గవర్నమెంట్ రూల్స్ పెట్టింది. అలా కలపడానికి ఈ మెషిన్ వచ్చింది. ఇప్పుడు మెయిన్గా గవర్నమెంట్ అనేది రైస్ ఇలా ప్రొవైడ్ చేస్తారు కదా, సో వాళ్ళు ఇది యూజ్ చేస్తారని అంతా కంపల్సరీ CMR వాళ్ళు యూజ్ చేయాల్సిందే అది. అవును. మీరు ఇప్పుడు ఎవరెవరికి ప్రొవైడ్ చేస్తారండి? ఓన్లీ రైస్ మిల్స్ అన్నీ లేకపోతే ఇంకా CMR ఇది బ్లెండింగ్ మెషిన్ వచ్చి CMRకి మాత్రమే ఇది. ప్యాకింగ్ మెషిన్ వచ్చేసి అందరికీ వస్తుంది. దీని ఒక ప్రైస్ అనేది ఎలా ఉంటుందండి? సార్ ఇది మన బ్లెండింగ్ మెషిన్ వచ్చేసి 4.5 ఉంది. 4.5 LPA. ఇది సింగిల్ బెండర్. ట్విన్ వచ్చేసి 7.2 దాకా వస్తుంది. దీనికి అంటే డైరెక్ట్ ఇన్స్టాల్మెంట్స్ ఏమైనా ఉన్నాయా లేకపోతే డైరెక్ట్ పర్చేస్? లేదు, మనం చేసుకుంటాం. ఇన్స్టాల్మెంట్ అనేది లేదు, అది అవసరం లేదు. ఇచ్చేయండి. ఇన్స్టాల్మెంట్ సర్వీస్ మాది కంపెనీ మొత్తం చూసుకుంటుంది. సర్వీస్ అనేది ఎలా ఉంటుందండి? ఫ్రీ సర్వీస్ ఉంటుంది సార్. అంటే 1 year అంటే ఎన్ని టైమ్స్ చూస్తారు 1 yearలో? సార్ ఎనీ టైం కాదు, నేను 24/7 వాళ్ళకి ఫోన్ ద్వారా అనుకూలంగా ఉంటాము. ఎవరైనా ఎగ్జాక్ట్గా ఎమర్జెన్సీ ఏదైనా కావాలంటే మేము వెళ్ళి సర్వీస్ చేసి ఇస్తాము. ఇంకేం ప్రొవైడ్ చేస్తారు మీ కంపెనీ? బ్లెండింగ్, ఇలా ప్యాకింగ్, ఇంకా సార్ బ్లెండింగ్ మెషిన్ ఉంది, ప్యాకింగ్ మెషిన్ ఉంది, డీ స్టోనర్ ఉంది, అస్కార్ ఉంది. ఇది చూపించాను చూడండి. అన్ని మెషిన్స్లో మన దగ్గర కంపెనీలే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. సర్వీస్ కూడా కంపెనీనే ఇస్తుంది. డైరెక్ట్ కంపెనీనే అన్నీ చూసుకుంటుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. కొత్తగా సాటెక్స్ కూడా వచ్చింది మనది. సాటెక్స్ మెషిన్ అది. ఇది వచ్చేసి ప్యాకింగ్ మెషిన్, అన్ని మిల్క్ యూజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఫ్లో బ్యాలెన్సర్ వచ్చేది మన ఈల్డ్ కెపాసిటీ ఎంత, మెషిన్ కెపాసిటీ ఎంత తెలుసుకోవడానికి ఇది ఫ్లో బ్యాలెన్సర్ వస్తుంది. ఇది ఫ్లో బ్యాలెన్సర్ మెషిన్. ఇది వచ్చేసి స్లాట్ కన్వేయర్ వచ్చేసి ప్యాకింగ్ కోసం ఇది యూజ్ చేస్తారు. స్లాట్ కన్వేయర్. ఇది వచ్చేసి హస్క్ సెపరేటర్, అది వైబ్రో డీ స్టోనర్, తర్వాత వచ్చేసి షెల్లర్,
న్యూమాటిక్ రబ్బర్ షవర్ ఉంటుంది, అది ఎలివేటర్, ఆ తర్వాత ప్రీ క్లీనర్, తర్వాత ఇది రైస్ బ్లెండింగ్ మెషిన్. దాంట్లో సింగిల్ ఉంటుంది, ట్విన్ కూడా ఉంటుంది మనకి. ఇది ఎలివేటర్ సైజ్ చూసుకుంటే మనకి 4 నుంచి చూసుకుంటే మనకి ఎలివేటర్ని 4 ఇంచ్ బకెట్ నుంచి 14 ఇంచ్ బకెట్ దాకా మనకి అన్ని ప్రొవైడ్ చేస్తాం. అంటే పైకంతా లిఫ్ట్ చేయడానికి అది ఎలివేటర్ లిఫ్ట్ చేయడానికి ఇలా వచ్చి హైట్ వరకు ఉంటుందండి అలాగా. సార్ మీరు 40 ఫీట్లు ఎంత ఫీట్లు అయినా మేము ప్రొవైడ్ చేస్తాం మేము, దానికేం లేదు. ఓకే థ్యాంక్స్ అండి.